ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడే, మరలా చెప్పుదును ఆనందించుడే. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి అని అంటున్నాడు. అవును, మనము దేనిని గురించి కూడా చింతపడకుండా ప్రతి ఒక్క విషయమును ప్రార్థనా విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియజేసుకోవాలని భక్తుడు సెలవిస్తున్నాడు. అవును, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం ప్రకారముగా యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురని వాక్యము చెప్తున్నది. అవును, మనము యెహోవాని బట్టి ఆనందిస్తూ ఉండేటప్పుడు బలము పొందుకుంటాము. కనుక పిల్లరా, మనము దేవునిలో ఆనందిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మనకు సహాయం అందిస్తాడు, మనలో బలపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లజేయును గాక. ఆమేన్.